ఒక బ్యాచ్ మీద ఒక 10,000 అయితే మిలిగేది. 200 బర్డ్స్. 200 బర్డ్ పైన ఒక నెల లోపల. అది కూడా ఇంటి దగ్గర తీసుకుంటారు? ఓన్లీ ఇంటి దగ్గర లోకల్ వచ్చిన వాళ్ళకి సేల్ చేసేది, లేదంటే ఎవరైనా చికెన్ షాప్ వాళ్ళు వస్తే వాళ్ళు బల్క్ తీసుకెళ్ళి. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో కౌన్సిపిట్టల పెంపకం చేసినటువంటి యువరైతు దగ్గరికి వస్తాం. ఇక్కడ ఆయన దాదాపు 5 నెలల కాలం నుంచి కౌన్సిపిట్టల పెంపకం అయితే చేపడుతున్నారు. సో అది కూడా ఇంటి దగ్గర పెంచుకుంటారు. సో ఉన్న తక్కువ స్థలంలోనే ఒక 120 స్క్వేర్ ఫీట్లలో కూడా ఆయన కౌన్సిపిట్టలు అయితే పెంపకం చేపడుతున్నారు. సో అసలు కౌన్సిపిట్టల పెంపకం ఎందుకు చేపట్టాలంటున్నారు, దీనిపైన ఎట్లాంటి ఆదాయం వస్తుంది, ఆ పెంపకంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, ఇట్లాంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీటి పెంచుతున్నటువంటి రైతు అనిల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న. సో ఎప్పటి నుంచి మీరు ఈ వీటి పెంపకం చేపడుతున్నారు? ఇంతకంటే ముందు నేను కంప్రెషర్ వర్క్ చేసేది. అది కొద్దిగా రిస్క్ అవుతుందని చెప్పేసి అది వదిలేసి ఇంటి దగ్గరనే ఉండి ఏదైనా ఒక బిజినెస్ చేసుకుందాం అని చెప్పేసి చాలా దిక్కులుగా అనుకున్నాం. అయితే మన ఏరియాలో వచ్చేసి కౌజులో బిజినెస్ ఎవరు చేయట్లేరు. సో అందుకనే నేనే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసిన అనమాట. ఎన్ని రోజులు స్టార్ట్ చేసేది? నేను స్టార్ట్ చేసి 5 నెలలు అవుతుంది ఇప్పటి వరకు. 5 బ్యాచ్ల వరకు కంప్లీట్ అయింది. ఒక 800 బర్డ్స్ వరకు సేల్ చేసేసాను. 800 బర్డ్స్ వరకు. ఎన్ని తెచ్చుకోరు కస్టమర్ స్టార్ట్ చేసినప్పుడు? ఫస్ట్ రాజనగర్ యూనివర్సిటీ నుంచి ఒక 200 బర్డ్స్ వరకు తెచ్చాం. తెచ్చిన తర్వాత ఒక 60 బర్డ్స్ వరకు మనం అడల్ట్స్ పేరెంట్ బర్డ్స్ తీసుకుని వాటితో ఎగ్స్ పెట్టించి తర్వాత ఇంక్యుబేటర్ వేసి మన పిల్లలు తెప్పిస్తున్నాం ప్రజెంట్. సో ఇప్పుడు ఎన్ని ఉంటాయి మన దగ్గర? ఇప్పుడు ప్రజెంట్ అడల్ట్స్ వచ్చేసి రెగ్యులర్ అయిపోతున్నాయి. ప్రజెంట్ అయితే ఒక 60 వరకు ఉన్నాయి కటింగ్ సైజ్. మిగతా అన్ని చిక్స్ వచ్చేసి ఒక 80 వరకు ఉంటాయి. మొత్తం అన్ని కలిపి ఉంటాయి? అన్ని కలిసి ఒక 150, 140 వరకు ఉంటాయి. అంటే చిన్న మొత్తంలో ఎందుకు పెంచుకోరు మీరు? అంటే చాలా తక్కువ. ఇది కౌజుల బిజినెస్ ఎలా అంటే మనం ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలి, లేదంటే చాలా లాస్ అవుతాం అనమాట. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా రాకుండా ఇబ్బంది పడతాం. సో స్టార్టింగ్ చిన్న పెట్టుకొని మన ఏరియాలో మార్కెటింగ్ ఎంత ఉంది, మనం ఎంత వరకు సేల్ చేసుకుంటాం చూసి దాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని చిన్నదే కదా వ్యాపారం 40,000, 50,000తో అయిపోతుంది అని చెప్పేసి ఒకటేసారి పెద్ద పెట్టుకొని లాస్ అవ్వడం కంటే చిన్న పెట్టుకొని మనం ఎంతవరకు మార్కెటింగ్ చేసుకుంటామో అంతవరకు పెంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎట్లా వీటికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఎంత తెచ్చుకున్నప్పుడు ఎంత పెట్టి తెచ్చుకున్నారు? ప్రజెంట్ ఇప్పుడు నేను తెచ్చుకున్నప్పుడు చిప్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ ఉండే, ప్లస్ 1 రూపీ ట్రాన్స్పోర్ట్ వరకు పడ్డది. 200 బర్డ్స్ కు 2,000 అది, ఒక 1,000 ట్రాన్స్పోర్ట్ పడ్డది. 3,000 వరకు అయింది. సో ఆ తర్వాత ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఒక 4,000-5,000 దాకా పడ్డది ఒక బ్యాచ్ కి. సో అలా అప్రాక్సిమేట్లీ ఒక 10,000 ఒక బ్యాచ్ మీద ఒక 10,000 అయితే మిలిగేది. 200 బర్డ్స్. 200 బర్డ్ పైన ఒక నెల లోపల. అది కూడా ఇంటి దగ్గర తీసుకుంటారు? ఓన్లీ ఇంటి దగ్గరనే లోకల్ వచ్చిన వాళ్ళకి సేల్ చేసేది, లేదంటే ఎవరైనా చికెన్ షాప్ వాళ్ళు వస్తే వాళ్ళు బల్క్ తీసుకెళ్ళి. ఎంత ఉంటుంది సైజ్? చాలా చిన్నగా ఉంది షెడ్ సైజ్ కూడా. ఇది వచ్చేసి 12x10. టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 120 వరకు ఉంటుంది. ఒక డిమాండ్ ఉంటుందా మీరు ఎప్పుడన్నా? అంటే ఒక నెల రోజులు మీరు తెచ్చుకొని అవి కటింగ్ వచ్చేంత వరకు ఉన్న తర్వాత కూడా ఏమైనా ఆగినాయా, లేకపోతే కటింగ్ వచ్చినప్పటికి? ఇవి కటింగ్ తర్వాత కూడా ఆయన కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకి ఎగ్స్ ఇస్తాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే సేల్ కాకపోయినా కూడా ఎగ్స్ ఇస్తాయి కాబట్టి ఎగ్స్ కూడా లోకల్ ఉంటది తీసుకెళ్తారు. ఎందుకంటే నార్మల్ ఎగ్ కంటే ఇది కొద్దిగా ఇందులో ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు. జనరల్ ఎక్కువ ఇది కౌజులు బిజినెస్ అంటే కౌజుల ఫార్మింగ్ అంతా కూడా వేస్ట్, దీనికి మార్కెటింగ్ ఉండదు, అసలు ఇది వేస్ట్ అనేటువంటి మాటలు కూడా బాగా వినిపిస్తుంటాయి కదా? లేదు, అది అవగాహన లేక అలా చెప్తారు. కానీ ఏంటంటే మనకు ఫస్ట్ దాని గురించి తెలుసుకొని చిన్నగా స్టార్ట్ చేసుకొని చిన్నగా మార్కెటింగ్ స్టార్ట్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తే ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటది. కాకపోతే పెద్ద మొత్తంలో పెట్టుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా వాళ్ళు ముందే మార్కెటింగ్ చూసుకొని పెట్టుకోవాలి. పెద్ద మొత్తంలో అంటే ఎంత పెద్ద మొత్తంలో అయితే మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇట్లా ఒకటేసారి ఒక 2,000, 3,000 తెచ్చుకునే వాళ్ళు అయితే ఫస్ట్ మార్కెటింగ్ చూసుకొని వాళ్ళ ఏరియా సిటీలో ఉందా, లేదంటే ఎక్కడ ఉంది రెస్టారెంట్లు వాళ్ళ నియర్ బై ఉన్నాయా అనేది మార్కెటింగ్ చూసుకొని తెచ్చుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పుడు మీకు నెలకు ఎంత ఒక 10,000 వరకు ఆదాయం వస్తుంది ఖర్చులు? ఒక బ్యాచ్ 25-30 days లో ఒక 10,000 అప్రాక్సిమేట్ 10,000 మిగులుతుంది. ఫార్మర్ ఇటు 500, 1000 బర్డ్స్ వరకు కూడా పెంచుకుంటే ఎట్లా ఉంటది? వాళ్ళకు పెంచుకోవచ్చా? ఎట్లా ఉంది? 500,000 అంటే వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ కొన్ని తెచ్చుకొని ఒక 200 వరకు తెచ్చుకొని చుట్టుపక్కల మార్కెటింగ్ ఎలా ఉంది మనం చేసుకోగలుగుతాం ఓన్ గా మార్కెటింగ్. ఇందులో ఏంటంటే ట్రేడర్స్ వచ్చి తీసుకెళ్లేది ఉండదు అనమాట. నాటుకోళ్ళలాగా బాయిలర్ కోళ్ళలాగా ట్రేడింగ్ అనేది ఉండదు అనమాట. సో మనం ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలి. సో అది మన మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి మనం ఎంత వరకు చేసుకుంటామో అంతవరకు తెచ్చుకుంటే బెటర్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు మీ దగ్గర తక్కువ క్వాంటిటీలో
చేస్తున్నారు, ఫస్ట్ టైం వీటి పెంపకం వైపు వచ్చినారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రజెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంతవరకు అయితే ఎలాంటి లాస్ అవడం లేదంటే నెగిటివ్ థాట్ అయితే ఏం రాలేదు దీని మీద. పర్లేదు, మంచిగానే రన్ అవుతుంది మనకు. సో మీరు ఫస్ట్ రాజేంద్ర యూనివర్సిటీ నుంచి తెచ్చి పెంచుకుంటారు, ఆ తర్వాత మీరే వాటిని ఎక్స్పెక్ట్ ఇచ్చి హ్యాచింగ్ వచ్చి హ్యాచింగ్ నుంచి మళ్ళీ పిల్లలు తీసి చేసుకుంటారు కదా. ఆ తర్వాత ఇప్పుడు మీరు డైలీ అంటే మీకు ఒక బ్యాచ్ కి ఒక నెల లోపల ఎన్ని పిల్లలు అంటే ఎన్ని చిన్న చిన్న చిక్స్ ఎప్పుడు అడల్ట్ బర్డ్స్ అనేది మంచి క్వాలిటీ ఒక 60 వరకు తీసుకొని వాటితోనే రెగ్యులర్ గా 40 eggs వస్తాయి. ఆ ఎగ్స్ రెగ్యులర్ గా ఇంక్యుబేటర్ లో వేసేసి అలా కంటిన్యూ చేసుకుంటే ఇక రెగ్యులర్ గా మనకు 20-40 eggs వేస్తే అందులో 25-30 chicks వస్తుంటాయి అనమాట. 10 ఎట్లా వేస్ట్ అట్లా 15 to 18 days లోపు హ్యాచ్ అయ్యి బయటకు వస్తాయి అనమాట. సో మనం రెగ్యులర్ గా చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ గా మనకు ఒక 15 days 18 days తర్వాత కంటిన్యూగా రెగ్యులర్ గా ఒక 20 అలా వస్తుంటాయి. సో అవి రెగ్యులర్ ఒక మనకు 15-20 సేల్ అయినా కూడా అప్రాక్సిమేట్లీ మంత్ లో ఒక 200 వరకు సేల్ అవుతుంటాయి. ఎట్లా వీటికి ఫీడ్ కానీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటది? ఏమన్నా బ్రూడింగ్ టైంలో ఏమన్నా మొటాలిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది? అన్ని మీ దగ్గరనే పెరుగుతున్నట్టుగా ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే బ్రూడింగ్ చాలా ఇబ్బంది అనమాట. మామూలుగా నాటుకోళ్ళు బాయిలర్ కోళ్ళు అయితే కొద్దిగా పెద్ద సైజ్ ఉంటాయి, డ్రింకర్లు పెట్టినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు. వీటికి ఏంటంటే సైజు పరిమాణం లేకపోయేసరికి పెద్ద డ్రింకర్లు పెట్టేస్తే అందులోకి వెళ్ళి చనిపోయారు, దాంట్లో పడి చచ్చిపోతాయి, చాలా ఎక్కువ. సో మనం డ్రింకర్లు ఏంటంటే వీటికి సపరేట్ డ్రింకర్లు ఉంటాయి. ఒకవేళ ఎఫర్ట్ చేసుకుంటే అవి తెచ్చి కొనుక్కొని పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న క్యాప్లు లాంటివి ఏమన్నా తీసుకొని వాడచ్చు. దాంట్లో 5 days వరకు బ్రూడింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. 5 to 7 days ఉంటది. మామూలుగా వింటర్ సీజన్ అయితే కొద్దిగా ఎక్కువ రోజులు పెట్టుకోవాలి. సమ్మర్ సీజన్ అయితే ఎక్కువ ఏం అవసరం, లైటింగ్ కూడా పెద్ద ఏం పెట్టుకోని అవసరం లేదు. సో ఓవరాల్ గా ఈ కాయిల్ ఫార్మింగ్ కౌజుపిట్టల పెంపకం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్తారు మీరు? అంటే 5 నెలల నుంచి చేస్తారు కదా, ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? పర్లేదు, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మార్కెటింగ్ నియర్ బై చూసుకొని స్టార్టింగ్ చిన్న స్థాయిలో పెట్టుకొని తర్వాత మార్కెటింగ్ మంచిగా ఉంటే మళ్ళా కొద్దిగా పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. అక్కడక్కడ కొన్ని ఫార్మ్స్ కొంతమంది ఆల్రెడీ పెట్టి తీసేసినామని చెప్పి దీంట్లో నష్టం వస్తుందని చెప్పి కూడా అంటున్నారు. అంటే వాళ్ళు పెట్టి తీసేసిన వాళ్ళు ఏంటంటే ఒకటేసారి పెద్ద మొత్తంలో పెట్టి అవి కటింగ్ సైజ్ వచ్చిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేసుకోలేక సేల్ అవ్వక ఫీడ్ కాస్ట్ మీద పడి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా చాలా మంది చూసా. సో మనం ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ కౌజుల దాంట్లో. మార్కెటింగ్ లేకపోతే మాత్రం పెట్టుకోవడం కొద్దిగా నష్టం అని చెప్పుకోవచ్చు. సో మార్కెటింగ్ చూసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ఖచ్చితంగా ఉందనుకో సిటీ ఏరియాలో వాళ్ళకైతే మంచిగానే మార్కెటింగ్ అవుతుంది. సో వాళ్ళకు నియర్ బై ఒక 10-20 kilometers ఉండే నేను రెగ్యులర్ గా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేయగలను అనుకునే వాళ్ళైతే పెట్టుకుంటే పర్వాలేదు. మీరు దీనికోసం ఈ కాయిల్ ఫార్మింగ్ కోసం ఎంత టైం కేటాయిస్తారు ఒక రోజు? మార్నింగ్ వచ్చేసి ఒక 1 hour, ఈవినింగ్ వచ్చేసి ఒక 1 hour. ఎగ్స్ తీసుకోవడం. మార్నింగ్ 1 hour ఏం చేస్తారు, ఈవినింగ్ 1 hour ఏం చేస్తారు? మార్నింగ్ 1 hour ఏంటంటే ఈ డ్రింకర్లను కొద్దిగా క్లీన్ చేస్తాం, క్లీన్ చేసేసి ఫీడ్ వాష్ చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ అవి ఎగ్స్ ఇస్తాయి, ఎగ్స్ ఏరుకొని మళ్ళా ఫీడ్ పోసుకోవడం అంతే. మన దగ్గర ఏంటంటే వేరే షెడ్లల్లో ఇలాంటి డ్రింకర్లు ఉండవు, వేరే చిన్న చిక్ డ్రింకర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక డైలీ 2-3 times పెట్టుకోవాలి. ఇదైతే మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా వాటర్ అయిపోయే కొద్ది వస్తూనే ఉంటాయి. సో అట్లా ప్లాన్ చేసుకున్నాం. సో జనరల్ గా వీటిలో మేల్ ఫీమేల్ వీటికి డిమాండ్ ఏమైనా ఉంటుంది? అట్లా ఏమైనా పర్టికులర్ గా మేల్ ఫీమేల్ అని కూడా ఎట్లుంటది? వాటికి ఒకవేళ ఉంటే కనుక వాటికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది మీట్ పరంగా కానీ లేకపోతే వాటిని పెంచుకునే దాంట్లో కానీ? చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇందులో కౌజుల్లో మేల్ ఫీమేల్స్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాకపోతే ఈజీ ప్రాసెస్ లో ఏంటంటే ఇక్కడ చెస్ట్ ప్లేస్ లో ఫెదర్ కొద్దిగా గోల్డ్ కలర్ గా ప్లేన్ గా ఉందనుకో అది వచ్చేసి మేలు. అలానే చెస్ట్ దగ్గర ప్లేన్ కాకుండా డాట్స్ వైట్ ఉందనుకో అది ఫీమేల్ అనమాట. సో మేల్స్ ఏంటంటే కొద్దిగా బరువు తక్కువ ఉంటాయి ఎగ్స్ పెట్టే టైంకి, ఫీమేల్స్ ఏంటంటే బరువు ఎక్కువ ఉంటాయి అనమాట. సో జనరల్ గా మీట్ సేమ్ ఉంటుందా? అంటే మీట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఎగ్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా బరువు ఎక్కువ అనిపిస్తుంది. అంటే మీట్ కన్సంప్షన్ ఇప్పుడు జనరల్ కోళ్ళ విషయానికి వస్తే పుంజులకు డిమాండ్ ఉంటుంది, ఆ టైప్ కాకుండా అలా ఏం లేదు. కాబట్టి చాలా మంది అడుగుతారు కానీ సేమ్ టేస్ట్ ఉంటది అనమాట, డిఫరెన్స్ ఏమి ఉండదు, క్వాలిటీ సేమ్ ఉంటది.
టేస్ట్ కూడా సేమే ఉంటుంది. ఓకే, మొత్తం మీద దీని నుంచి మీరు ఎంత ఆదాయం తీసుకుంటారు ఈ కాయిల్ ఫార్మింగ్ మీద, ఈ కౌజుపిట్టల పెంపకం పైన ఒక నెలకు? ఒక నెలకు వచ్చేసి ఒక 10-12 వేలు అయితే ఖచ్చితంగా మిగులుతుంది. ఇది అనిల్ చెప్తున్నారు. దాదాపు 5 నెలల కాలం నుంచి కూడా కౌజుపిట్టల పెంపకంలో అవుతున్నారు. సో దీంట్లో ప్రధానంగా ఒక 200 వరకు బర్డ్స్ అయితే వీళ్ళ దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అవి కూడా వేరు స్టేజ్లలో ఉండేటువంటి బర్డ్స్ అయితే ఇక్కడ అందుబాటులో చెప్తున్నారు. సో లోకల్ మార్కెట్ అనుగుణంగా కూడా వీళ్ళు వీటిని పెంచుకుంటే చెప్తున్నారు. సో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటే కనుక వీటిని ఎక్కువ మొత్తంలో పెంచుకుంటే మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఎవరైనా కొత్తగా ఇటువైపు అంటే ఈ కౌజుపిట్టల పెంపకం వైపు రావాలనుకున్న వాళ్ళు కూడా మార్కెట్ చూసుకొని వాళ్ళ దగ్గర మార్కెట్ అవకాశం ఉంటే, మార్కెటింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటే కనుక కాయిల్ ఫార్మింగ్ మంచి ఆదాయాన్ని ఇస్తామని చెప్తున్నారు. సో ప్రజెంట్ దీనిపైన ఒక 10-12 వేల ఆదాయాన్ని అయితే నెలల్లో అంటే 25 రోజుల నుంచి 30 రోజుల లోపలే పొందుతున్నట్టు కూడా చెప్తున్నారు. వీళ్ళ దగ్గర హ్యాచింగ్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ పెట్టిన ఎగ్స్ ని వాళ్ళు హ్యాచరీలో వేసి హ్యాచింగ్ చేసి కూడా వాటి నుంచి పిల్లలు తీసుకొని బయట నుంచి ఎక్కడి నుంచి కూడా పిల్లల్ని సేకరించుకోకుండా కూడా అంటే చిక్స్ ని సేకరించుకోకుండా వీళ్ళ దగ్గర నుంచే కూడా చిక్స్ వచ్చేటట్టు వీళ్ళ దగ్గర ప్లాన్ అయితే చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కూడా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట వీటి కోసం పనిచేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మంచి ఆదాయాన్ని అయితే పొందుతున్నట్టు కూడా చెప్తున్నారు.